చైనా ఫోన్లకు భారత మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. అయితే మేడ్ ఇన్ ఇండియా చైనా ఫోన్ల గురించి మీకు తెలుసా? భారత్లో తయారు చేసిన చైనా ఫోన్లు ఇప్పుడు విదేశాల్లో మారుమ్రోగిపోతున్నాయి. భారత్లో చైనా ఫోన్ల తయారీ కార్యక్రమం బంపర్ హిట్ అయింది. చైనా స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ సంస్థలు ఇండియాలో స్థాపించిన యూనిట్లలో తయారు చేసిన ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను అమెరికా, పశ్చిమ ఆసియా, ఆఫ్రికా వంటి దేశాలకు ఎగుమతి చేయడం మొదలుపెట్టాయి. ఇంతకుముందు చైనా, వియత్నాం నుంచి విదేశాలకు ఎగుమతి చేసేవి. ఇప్పుడు భారత్లో తయారు చేసి ఆయా దేశాలకు ఎగుమతి చేయడం మొదలుపెట్టారు. మన దేశంలో ఉత్పత్తి సామర్థ్యాలు మెరుగుపరచడం, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభించడంతో దేశీయంగా తయారీ కార్యకలాపాలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ఇండియాలోని చైనా యూనిట్ల నుంచి ఎగుమతులు మొదలయ్యాయి. చైనా సంస్థ ఒప్పో మొబైల్స్ ఇండియా 2023-2024 మొదటిసారి భారత్ నుంచి విదేశాలకు ఎగుమతులు చేపట్టి 272 కోట్ల విదేశీ మార్కాన్ని సంపాదించింది. రియల్మీ మొబైల్ టెలికమ్యూనికేషన్స్ ఇండియా సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో 114 కోట్లు అర్థించింది. ఈ మేరకు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కు గత నెల 12వ తేదీన సమాచారం అందించింది. ఇక చైనాకు చెందిన టీవీ, గృహోపకరణాల కంపెనీ హుసెన్స్ గ్రూప్ భారత్లో తయారు చేసిన తమ ప్రొడక్టులను 2024 ప్రారంభం నుంచే ఆఫ్రికా, పశ్చిమ ఆసియా దేశాలకు ఎగుమతులు చేస్తుంది. హుసెన్స్కు స్థానికంగా తయారీ భాగస్వామి ఏపాక్ డ్యూరబుల్ కీలక ప్రకటన చేసింది. శ్రీ సిటీలో 100 కోట్లతో తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. లెనోవో గ్రూప్ తమ సర్వర్లు, ల్యాప్టాప్లను భారత్లో తయారు చేసి ఎగుమతి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అనుబంధ సంస్థ మోటరోలా కూడా ప్రస్తుతం తమ ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేపడుతుంది. మోటరోలా తమ ఫోన్లను ఇక్కడ డిక్సన్ టెక్నాలజీస్ ఉత్పత్తి చేస్తుంది. ఎగుమతి అవసరాలకు అనుగుణంగా సామర్థ్యాన్ని 50% పెంచాలనుకుంటున్నట్లు గతంలోనే ప్రకటించారు. ఐటెల్, ఇన్ఫినిక్స్, టెక్నో బ్రాండ్లకు కలిగి ఉన్న చైనా సంస్థ ట్రాన్సాక్షన్ హోల్డింగ్స్ స్మార్ట్ ఫోన్లను సైతం డిక్సన్ టెక్నాలజీస్ భారత్లో తయారు చేస్తోంది. వీటిని ఆఫ్రికాకు ఎగుమతి చేస్తోంది. వివో, రియల్మీ, వన్ప్లస్, షియోమి సంస్థలు సైతం దేశీయంగా తయారు చేసి ఎగుమతులు ప్రారంభిస్తున్నారు. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి స్మార్ట్ ఫోన్ల ఎగుమతి 55% మేర పెరిగి $24.14 బిలియన్ చేరింది. ఇందులో సామ్సంగ్ ఫోన్లు ఎక్కువగా ఉన్నాయి.